హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మన స్టోరీ వచ్చేసి 'మిస్టర్ జెంటిల్‌మెన్' పార్ట్ 6. సో, లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. మరోవైపు అన్షు ఇంట్లో మాత్రం వేరే సందడి నడుస్తుంది. బిందు, కార్తీక్ విషయం ఇంట్లో ఒప్పుకోవడం, ఇద్దరి పెళ్లి గురించి సానుకూలంగా మాట్లాడుకోవడం అందరికీ ఆనందాన్నిచ్చింది. ఆ రాత్రి భోజనం తర్వాత అన్షు ప్రత్యేకంగా బిందు గదిలోకి వెళ్ళి కూర్చుంది. సరే మేడం, ఇప్పుడు మొదటి నుంచి మొత్తం లవ్ స్టోరీ చెప్పండి అని ఆట పట్టించింది. బిందు సిగ్గుపడుతూ జరిగిన ప్రతి విషయం చెప్పడం మొదలుపెట్టింది. కార్తీక్ మొదట ఎలా ప్రపోజ్ చేశాడు, తానెందుకు రిజెక్ట్ చేసింది, తర్వాత ఎలా ప్రేమలో పడింది, తన భయాలు, తన ఆనందాలు అన్నీ చెప్పింది. అంశు మధ్య మధ్యలో ఆట పట్టిస్తూ, అంటే అప్పటి నుంచే ఇలా సీక్రెట్గా లవ్ స్టోరీ నడుస్తుందా అని నవ్విస్తుంటే బిందు కూడా చాలా రోజుల తర్వాత మనస్ఫూర్తిగా నవ్వింది. ఆ నవ్వులు, ఆ సరదా మాటల మధ్య రాత్రి గడిచిపోయింది. చివరికి ఇద్దరూ మంచి మూడ్లోనే నిద్రలోకి జారుకున్నారు. మరుసటి రోజు ఉదయం అన్షు కూడా చాలా ప్రశాంతంగా నిద్రలేచింది. ఎందుకో ఆ రోజు మనసు చాలా హాయిగా అనిపించింది. ఎలాంటి కారణం లేకపోయినా గుండెల్లో ఒక ప్రశాంతత ఉంది. రెడీ అవుతున్న సమయంలో ఒక్కసారిగా తనకి దేవాలయానికి వెళ్ళాలనిపించింది. సాధారణంగా ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే వెళ్ళే అన్షు ఆ రోజు మాత్రం ఆ ఆలోచన వచ్చిన వెంటనే ఆలస్యం చేయలేదు. ఇంట్లో వాళ్ళకి చెప్పి దగ్గరలోనే గుడికి వెళ్ళింది. ఉదయం గాలిలో ఉన్న ఆ ప్రశాంతత, దేవాలయంలోని గంటల శబ్దం, అగరబత్తుల పరిమళం ఇవన్నీ ఆమె మనసుని మరింత ప్రశాంతంగా మార్చాయి. దేవుడి ముందు కళ్ళు మూసుకొని కొద్దిసేపు నిలబడి ఇంట్లో అందరూ సంతోషంగా ఉండాలని, బిందు జీవితం బాగుండాలని మనస్ఫూర్తిగా ప్రార్థించింది. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి ఆఫీస్కి వెళ్ళింది. కానీ తనకి తెలియదు ఆ రోజు తన జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు తిరగబోతోంది అని. మరోవైపు దేవాంశు మాత్రం ఆఫీస్కి చాలా ముందుగానే చేరుకొని అంశు వచ్చే దారి వైపే చూస్తూ తన జీవితంలో అత్యంత ముఖ్యమైన మాట చెప్పడానికి ధైర్యం కూడగట్టుకుంటూ ఎదురు చూస్తున్నాడు. దేవాంశ్ సాధారణం కంటే చాలా ముందుగానే ఆఫీస్కి వచ్చేశాడు. పని మొదలు పెట్టాలనే ఆలోచన కూడా అతనికి లేదు. ఆఫీస్ బిల్డింగ్ బయట నిలబడి పదే పదే గేట్ వైపు చూస్తున్నాడు. చేతిలో ఫోన్ ఉన్నా చూపులు మాత్రం రోడ్డుపైనే ఉన్నాయి. గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఎన్నిసార్లు తన మనసులో చెప్పాల్సిన మాటలని ప్రాక్టీస్ చేశాడో తనకే తెలియదు. ఈరోజు చెప్పాలి, ఎలాగైనా చెప్పాలి అని ఒక్క ఆలోచనే అతని మనసులో తిరుగుతుంది. కొద్దిసేపటి తర్వాత అంశు ఆఫీస్ గేట్ దాటి లోపలికి వస్తుండగా దేవాంశు ముఖం ఒక్కసారిగా వెలిగిపోయింది. ఉదయం గుడికి వెళ్ళి వచ్చిన ప్రశాంతతతో అంశు కూడా చాలా హ్యాపీగా కనిపిస్తుంది. ఆమెని చూడగానే దేవాంశ్ నేరుగా ఆమె దగ్గరికి వెళ్ళాడు. గుడ్ మార్నింగ్ అంశు అని ఎప్పటికంటే ఉత్సాహంగా విష్ చేశాడు. అంశు ఆశ్చర్యంగా అతని వైపు చూసింది. గుడ్ మార్నింగ్ దేవాంశ్, ఈరోజు చాలా హ్యాపీగా కనిపిస్తున్నావు అని నవ్వింది. ఆ నవ్వు చూసి దేవాంశ్ గుండె ఇంకాస్త వేగంగా కొట్టుకుంది. హ్యాపీగానే ఉన్నాను, నీకు టైం ఉంటే ఒక కాఫీకి వెళ్దామా అని అడిగాడు. అను క్షణం ఆలోచించి ఇప్పుడా, సరే వెళ్దాం అంది. దేవాంశ్ మనసులో ఆనందం ఉప్పొంగిపోయింది. అతను ఊహించిన దానికంటే సులభంగా ఆమె ఒప్పుకుంది. కానీ అతని ప్లాన్ మాత్రం ఆఫీస్ క్యాంటీన్లో కాఫీ తాగడం కాదు, ఆఫీస్లో కాదు, బయటికి వెళ్దాం అన్నాడు. అంశు కొంచెం ఆశ్చర్యపోయినా సరే అని చెప్పింది. ఇద్దరూ కలిసి కారులో బయలుదేరారు. దారంతా దేవాంశు సాధారణ విషయాలే మాట్లాడుతున్నాడు. కానీ అతని మనసులో మాత్రం తుఫాన్ నడుస్తుంది. ప్రతి సిగ్నల్ దగ్గర ఆగినప్పుడు, ప్రతి మలుపు తిరిగినప్పుడు కూడా ఇప్పుడే చెప్పేయాలా లేక అక్కడికి వెళ్ళాక చెప్పాలా అని ఆలోచిస్తున్నాడు. అంశు మాత్రం అతని టెన్షన్ గమనించకుండా తనకి తెలిసిన చిన్న చిన్న విషయాలు చెబుతూ వస్తుంది. కొద్దిసేపటి తర్వాత నగరంలోని ఒక ప్రశాంతమైన రెస్టారెంట్కి చేరుకున్నారు. ఇద్దరు ఒక మూల టేబుల్ దగ్గర కూర్చున్నారు. కాఫీ ఆర్డర్ ఇచ్చారు. దేవాంశు చేతులు చెమటలు పడుతున్నాయి. తన ఎదురుగా కూర్చున్న అంశుని చూస్తూ ఇక చెప్పేయాలి, ఇదే సరైన సమయం అని మనసులో అనుకున్నాడు. అంశు, నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని మొదలు పెట్టబోతుండగా అరే అంశు అని ఒక్కసారిగా ఎవరో గట్టిగా పిలిచిన శబ్దం వినిపించింది. ఇద్దరు వెనక్కి తిరిగి చూశారు. అక్కడికి అర్జున్ తన ఫ్రెండ్స్తో కలిసి నవ్వుకుంటూ లోపలికి వస్తున్నాడు. దేవాంశు ముఖం ఒక్కసారిగా మారిపోయింది. హాయ్ అంశు అని అర్జున్ కూడా చాలా సహజంగా పలకరించాడు. అంశు కూడా నవ్వుతూ హాయ్ అర్జున్ అంది. అర్జున్ వాళ్ళ టేబుల్ దగ్గరకు వచ్చి నిలబడ్డాడు. ఏమిటిక్కడ అని అడిగాడు. జస్ట్ కాఫీ అని అంశు చెప్పింది. అర్జున్ తన సరదా స్వభావం ప్రకారం మాటలు కలిపాడు. అతని ఫ్రెండ్స్ కూడా అక్కడే నిలబడి మాట్లాడడం మొదలు పెట్టారు. 1 నిమిషం, 2 నిమిషాలు, 5 నిమిషాలు. దేవాంశు మాత్రం నిశ్శబ్దంగా కూర్చుని ఉన్నాడు. ఇప్పుడే ఎంతో ధైర్యం కూడగట్టుకొని చెప్పబోయే క్షణం ఇలా మధ్యలో ఆగిపోవడంతో అతనికి విపరీతమైన అసహనం కలిగింది.
ముఖ్యంగా అర్జున్ అంశుతో ఎంతో కంఫర్ట్గా మాట్లాడడం చూసినప్పుడల్లా అతని మనసులో ఉన్న అసూయ మళ్ళీ పైకి వస్తుంది. అంశు మాత్రం ఆ పరిస్థితుల్లో ఏమీ తప్పుగా గమనించలేదు. ఇద్దరూ తనకి తెలిసిన వాళ్ళే కాబట్టి సహజంగానే మాట్లాడుతుంది. కానీ దేవాంష్కి మాత్రం ఆ క్షణం పూర్తిగా చెడిపోయినట్టు అనిపించింది. ఎట్టకేలకి అతను ఒక్కసారిగా కుర్చీ నుంచి లేచాడు. దేవాంశ్ ఏమైంది అని అంశు ఆశ్చర్యంగా అడిగింది. ఏం లేదు అని చిన్నగా సమాధానం చెప్పాడు. కాఫీ కూడా తాగలేదు కదా అంది. మూడ్ లేదు అని గట్టిగా చెప్పేశాడు. ఆ మాట విన్న వెంటనే అక్కడున్న వాళ్ళు కూడా కాసేపు నిశ్శబ్దంగా నిలిచిపోయారు. అంశుకి అసలు ఏం జరిగిందో అర్థం కాలేదు. కాసేపటి క్రితం ఎంతో హ్యాపీగా కనిపించిన దేవాంశ్ ఒక్కసారిగా ఎందుకు మారిపోయాడో ఆమెకి తెలీదు. దేవాంశ్ మాత్రం ఒక్క క్షణం కూడా అక్కడ ఉండలేక బయటకు వెళ్ళిపోయాడు. రెస్టారెంట్ నుంచి వేగంగా బయటికి నడుస్తూ తనలో తానే కోపంతో అనుకున్నాడు. ప్రతిసారి ప్రతిసారి నేను తనతో మాట్లాడాలనుకునే సమయంలో ఈ అర్జున్ ఎక్కడి నుంచి వస్తాడో అని. కానీ ఆ కోపం నిజానికి అర్జున్ మీద కంటే తన మనసులో పెరుగుతున్న అసూయ మీద ఎక్కువగా ఉంది. అదే సమయంలో రెస్టారెంట్లో నిలబడి ఉన్న అంశు మాత్రం అయోమయంగా దేవాంశు వెళ్ళిపోయిన దారి వైపు చూస్తూ అసలు ఇతనికి ఏమైంది అని తనలో తానే అనుకుంటూ నిలబడిపోయింది. అర్జున్ రెస్టారెంట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అంశు పరిస్థితి అర్థం చేసుకొని రా నేను ఆఫీస్ దగ్గర డ్రాప్ చేస్తాను అన్నాడు. అంశు కూడా పెద్దగా మాట్లాడకుండా కారులో కూర్చుంది. కానీ తన మనసంతా దేవాంశ్ మీద కోపంతో నిండిపోయింది. అసలు ఈ మనిషి ఏమనుకుంటున్నాడు? తనే కాఫీకి పిలిచాడు, తనే బయటికి తీసుకెళ్ళాడు, మధ్యలో ఏమీ చెప్పకుండా వెళ్ళిపోయాడు అని మనసులోనే విసుక్కుంటుంది. ఆఫీస్కి చేరుకున్న వెంటనే నేరుగా దేవాంశ్ క్యాబిన్ వైపు నడిచింది. తలుపు తట్టి లోపలికి వెళ్ళింది. దేవాంశ్ తన సీట్లో కూర్చుని ఉన్నాడు. కానీ అతని ముఖంలో ఇంకా అసహనం, చిరాకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దేవాంశ్ అని అంశు గట్టిగా పిలిచింది. అతను తలెత్తి చూశాడు. అసలు మీరేమనుకున్నారు? మీకు మీరుగా కాఫీకి వెళ్దాం అన్నారు, అంత దూరం తీసుకెళ్లారు, తర్వాత ఒక్క మాట కూడా చెప్పకుండా అక్కడి నుండి వచ్చేశారు. అదేంటి బిహేవియర్ అని కోపంగా అడిగింది. దేవాంశ్ మాత్రం మౌనంగా చూస్తున్నాడు. నేను మీతో మాట్లాడుతున్నాను, ఏమైనా చెప్పండి అని మళ్ళీ అడిగింది. కానీ దేవాంశ్ మనసులో మాత్రం వేరే యుద్ధం జరుగుతుంది. ఉదయం నుంచి కూడబెట్టుకున్న ధైర్యం, రెస్టారెంట్లో జరిగిన నిరాశ, అర్జున్ మీద వచ్చిన అసూయ అన్నీ కలగలిసి అతన్ని పూర్తిగా అస్థిరంగా మార్చేశాయి. అతనెవరు అని ఒక్కసారిగా అడిగాడు. అంశు ఆశ్చర్యంగా చూసింది. ఎవరు? అర్జున్. అర్జున్ గురించి ఇప్పుడెందుకు? ఎందుకంటే నేను అడుగుతున్నాను అన్నాడు దేవాంశ్. అంశుకి అతని ప్రవర్తన అస్సలు అర్థం కాలేదు. ఫ్యామిలీ ఫ్రెండ్, చాలాసార్లు చెప్పాను కదా అంది. ఫ్యామిలీ ఫ్రెండ్ మాత్రమేనా అని మళ్ళీ అడిగాడు. ఇప్పుడు అంశుకి కూడా కోపం వచ్చింది. అవును, ఫ్యామిలీ ఫ్రెండ్ మాత్రమే. కానీ మీకెందుకు అంత ఇంట్రెస్ట్? నేను ఎవరితో మాట్లాడితే నీకేం ప్రాబ్లం అని గట్టిగా అరిచింది. ఆ మాట విన్న క్షణం దేవాంశ్ తన భావోద్వేగాలను ఇక దాచలేకపోయాడు. అంశు వెనక్కి తిరిగి వెళ్ళబోతుండగా అతను ఆమెని ఆపేందుకు ముందుకొచ్చాడు. వెంటనే తన ఆవేశం గుర్తొచ్చి ఒక్క అడుగు వెనక్కి తగ్గాడు. కొన్ని క్షణాలు ఇద్దరి మధ్య నిశ్శబ్దం అలుముకుంది. అంశు అతని వైపు కోపంగా చూస్తుంది. దేవాంశ్ అసలు ఏమైంది? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావని అడిగింది. అప్పుడు దేవాంశ్ లోతుగా ఊపిరి పీల్చుకున్నాడు. ఇక దాచడం సాధ్యం కాదని అర్థమైంది. ఎందుకంటే అని మొదలుపెట్టాడు. అంశు అతని కళ్ళల్లోకి చూసింది. ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంశు అన్నాడు. ఆ మాట విన్న క్షణం అంశు పూర్తిగా నిశ్చేష్టురాలైపోయింది. తను విన్నది నిజమేనా అన్నట్టు అతని ముఖం వైపు చూస్తూ నిలబడిపోయింది. దేవాంశ్ మాత్రం ఆగలేదు. మొదట నిన్ను చూసిన రోజు నుంచి నువ్వు నాకు స్పెషల్గానే అనిపించావు. కానీ అది ప్రేమ అని నాకు కూడా తెలియదు. నువ్వు నవ్వితే నాకెందుకు సంతోషంగా అనిపిస్తుందో తెలియదు. నువ్వు బాధపడితే నాకెందుకు బాధగా ఉంటుందో అర్థం కాలేదు అని చెప్పాడు. అతని గొంతు కొద్దిగా వణుకుతోంది. ప్రతిరోజు ఆఫీస్కి రావడానికి కారణం పని మాత్రమే కాదు, నిన్ను చూడడం కూడా. నువ్వు మాట్లాడితే రోజంతా హ్యాపీగా ఉండేవాడిని. నువ్వు నాతో మాట్లాడకుండా ఉంటే ఏదో కోల్పోయినట్టు అనిపించేది అన్నాడు. అంశు ఇంకా మౌనంగానే ఉంది. నిన్ను చూసినప్పుడు నాకు ఎందుకు కోపం వచ్చిందో అప్పుడే అర్థమైంది. ఈరోజు రెస్టారెంట్లో కూడా అతను వచ్చినప్పుడు నాకు అసూయ వేసింది. అది తప్పు అని తెలుసు, కానీ నా మనసు వినలేదు అని నిజాయితీగా చెప్పాడు. ఈ మధ్య ప్రతి ఆలోచనలో నువ్వే ఉన్నావు. అందుకే ఈరోజు చెప్పాలని నిర్ణయించుకున్నాను. నువ్వు నా ప్రేమని అంగీకరిస్తావో లేదో నాకు తెలియదు, కానీ నా మనసులో ఉన్న నిజాన్ని మాత్రం చెప్పకుండా ఉండలేకపోయాను అన్నాడు.
ఆ మాటల తర్వాత క్యాబిన్లో మళ్ళీ నిశ్శబ్దం ఏర్పడింది. అంశు కళ్ళల్లో ఆశ్చర్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఇంతకాలం తనతో సాధారణంగా ప్రశాంతంగా ఉండే దేవాంశ్ మనసులో ఇన్ని భావాలున్నాయని ఆమె అస్సలు ఊహించలేదు. కొన్ని క్షణాల పాటు ఆమె ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయింది. ఎందుకంటే దేవాంశ్ చెప్పిన ఆ 3 మాటలు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఆమె జీవితంలో ఊహించని విధంగా వచ్చి ఆమె ఆలోచనలన్నిటినీ ఒక్కసారిగా మార్చేశాయి. దేవాంశ్ తన మనసులో ఉన్న ప్రతి మాట చెప్పేసిన తర్వాత క్యాబిన్లో కొద్దిసేపు పూర్తిగా నిశ్శబ్దం నెలకొంది. అతను చెప్పిన ప్రతి మాట అంశు చెవుల్లో ఇంకా మోగుతూనే ఉంది. కానీ ఆ క్షణంలో ఆమె మనసులో ప్రేమ, ఆనందం లాంటి భావాలు లేవు. అసలు ఏం జరుగుతోందో అర్థం కాక షాక్, కోపం, అయోమయం మాత్రమే ఉన్నాయి. ఇంతకాలం తనకి మంచి స్నేహితుడిగా, నమ్మకమైన సహోద్యోగిగా కనిపించిన దేవాంశ్ ఒక్కసారిగా ఇలా తన ప్రేమని చెప్పడం ఆమె ఊహించలేదు. అంతేకాదు అర్జున్ గురించి పదే పదే అడగటం, తన మీద హక్కు ఉన్నట్టుగా ప్రవర్తించడం కూడా ఆమెకు నచ్చలేదు. అంశు కొద్దిసేపు దేవాంశు వైపు చూసింది కానీ ఏం మాట్లాడలేదు. ఆమె కళ్ళల్లో స్పష్టమైన గందరగోళం కనిపిస్తుంది. చివరికి ఒక్క మాట కూడా చెప్పకుండా వెనక్కి తిరిగింది. దేవాంశ్ గుండె ఒక్కసారిగా బరువెక్కింది. అంశు అని పిలిచాడు కానీ ఆమె ఆగలేదు. ఆమె తలుపు దగ్గరికి చేరుకునే లోపే దేవాంశ్ తొందరగా ముందుకొచ్చి అంశు ఒక్క నిమిషం అని అన్నాడు. అంశు ఆగింది. దేవాంశ్ ఆమె దృష్టిని ఆకర్షించడానికి చేయి చాచాడు. ఆమె వెంటనే తిరిగి అతని వైపు చూసింది. ఆ చూపులో ఉన్న సీరియస్నెస్ చూసి దేవాంశ్ కూడా తన తొందరపాటుని గుర్తించాడు. లీవ్ మీ అని అంశు గట్టిగా చెప్పింది. ఆ ఒక్క మాటలో ఆమె అసహనం స్పష్టంగా కనిపించింది. దేవాంశు వెంటనే ఒక్క అడుగు వెనక్కి వేశాడు. సారీ అని మెల్లగా అన్నాడు. కొద్దిసేపు ఇద్దరి మధ్య మళ్ళీ నిశ్శబ్దం ఏర్పడింది. దేవాంశ్ తన గొంతుని సర్దుకొని, అంశు, నేను నీ మీద ఎలాంటి ఒత్తిడి పెట్టాలని అనుకోవడం లేదు, నా మనసులో ఉన్నది చెప్పానంతే అన్నాడు. అంశు ఇంకా మౌనంగానే ఉంది. ప్లీజ్, నువ్వు ఇప్పుడే ఏం చెప్పాల్సిన అవసరం లేదు. నీకు ఎంత టైం కావాలో అంత టైం తీసుకో. సరే, రేపైనా వారం తర్వాత అయినా ఎప్పుడు నీకు సరైనట్టు అనిపిస్తే అప్పుడు చెప్పు అని ప్రశాంతంగా చెప్పాడు. అతని గొంతులో ఈసారి ఆవేశం లేదు, కేవలం నిజాయితీ మాత్రమే ఉంది. అంశు అతని వైపు ఒక్కసారి చూసింది కానీ ఆమె మనసులోని గందరగోళం మాత్రం ఇంకా తగ్గలేదు. నాకు ఇప్పుడు ఏం చెప్పాలో తెలీదు అని మెల్లగా చెప్పింది. ఆ తర్వాత ఇంకేం మాట్లాడకుండా తలుపు తెరిచి బయటికి వెళ్ళిపోయింది. దేవాంశ్ అక్కడే నిలబడి ఆమె వెళ్ళిపోయిన దారి వైపే చూస్తూ ఉండిపోయాడు. ఆ రోజు మొదటిసారి తన ప్రేమని చెప్పినందుకు ఒకవైపు మనసు తేలికగా అనిపించింది కానీ మరోవైపు అంశు స్పందన తెలియక గుండెల్లో భయం మొదలైంది. మరోవైపు అంశు క్యాబిన్ బయటకు వచ్చిన తర్వాత కూడా సరిగా నడవలేకపోయింది. దేవాంశ్ చెప్పిన మాటలు, అతని కళ్ళల్లో కనిపించిన ప్రేమ, తనపై ఉన్న ఆప్యాయత అన్నీ ఒకవైపు. కానీ అతను అర్జున్ విషయం మీద ప్రవర్తించిన తీరు, తనని ప్రశ్నించిన విధానం మరోవైపు. అసలు ఇది ఎలా జరిగింది అని తనలో తాను అనుకుంది. తన డెస్క్ దగ్గరకు వచ్చి కూర్చున్న పనిపై దృష్టి పెట్టలేకపోయింది. కంప్యూటర్ స్క్రీన్ ముందు కూర్చొని ఉన్న ఆమె ఆలోచనలు మాత్రం మళ్ళీ అదే క్యాబిన్లో జరిగిన సంభాషణ దగ్గరికే వెళ్ళిపోతున్నాయి. ఎందుకంటే ఆ రోజు వరకు దేవాంశ్ తన జీవితంలో ఒక మంచి స్నేహితుడు మాత్రమే. కానీ ఇప్పుడు అతను తనని ప్రేమిస్తున్నానని చెప్పాడు. ఆ నిజాన్ని అంగీకరించాలా, అర్థం చేసుకోవాలా, లేక దూరంగా ఉండాలా అన్నది కూడా ఆమెకి ఇంకా తెలియడం లేదు. ఆ ప్రశ్నలతోనే అంశు ఆ రోజు మిగతా సమయం మొత్తం గడిపింది. ఆ రోజు సాయంత్రం అంశు ఇంటికి వెళ్ళిన ఆమె మనసు మాత్రం ఇంకా ఆఫీస్లోనే ఆగిపోయింది. దేవాంశ్ చెప్పిన మాటలు మళ్ళీ గుర్తుకొస్తున్నాయి. అతని కళ్ళల్లో కనిపించిన ప్రేమ ఒకవైపు, అతని ఆవేశం మరోవైపు. అతను తనని నిజంగా ప్రేమిస్తున్నాడని అర్థమవుతుంది కానీ అదే సమయంలో అతను అర్జున్ గురించి ప్రవర్తించిన తీరు కూడా ఆమెని కలవరపెడుతుంది. అది ప్రేమ లేక పొసెసివ్నెస్సా అనే ప్రశ్న మళ్ళీ ఆమె మనసులో తిరుగుతుంది. ఆ రాత్రి భోజనం చేసినా సరిగ్గా తినలేదు. ఇంట్లో అందరూ మాట్లాడుతున్నా పెద్దగా స్పందించలేదు. తన గదిలోకి వెళ్ళి మంచం మీద పడుకుంది. పైకప్పు వైపు చూస్తూ ఆలోచనల్లో మునిగింది. ఒక్కసారి దేవాంశ్ మాటలు గుర్తొస్తే అతని మీద కోపం వస్తుంది. ఇంకోసారి అతని నిజాయితీ గుర్తొస్తే మనసు కరిగిపోతుంది. ఇలా రెండు భావాల మధ్య ఊగిజలాడుతూ రాత్రంతా గడిచిపోయింది. మరుసటి రోజు ఉదయం లేచిన తర్వాత కూడా ఆమె మనసు ప్రశాంతంగా లేదు. ఆఫీస్కి వెళ్ళాలని అస్సలు అనిపించలేదు. దేవాంశ్ని ఎదుర్కోవాలంటేనే భయంగా అనిపిస్తుంది. అతను సమాధానం అడుగుతాడేమో, తనకి ఇంకా సమాధానం తెలియదేమో అన్న గందరగోళం. హాల్లోకి వచ్చిన అంశుని చూసి జానకి గమనించింది. ఏమైంది తల్లి, నిన్నటి నుంచి చూస్తుంటే ఏదో ఆలోచనలో ఉన్నట్టున్నావు అని అడిగింది.
అంశు వెంటనే ముఖం తిప్పుకుంది. ఏం లేదమ్మా అని చెప్పింది. అప్పుడే బిందు కూడా దగ్గరకొచ్చి నిజం చెప్పు, నువ్వు ఇలా ఉండేది కాదు, ఏదైనా జరిగిందా అని అడిగింది. కానీ అంశు మళ్ళీ అదే సమాధానం చెప్పింది. ఏం లేదక్కా అని మాట దాటేసింది. కొద్దిసేపటి తర్వాత జానకి అడిగింది. ఆఫీస్కి వెళ్ళవా? అంశు తలూపింది. లేదమ్మా, కాస్త నీరసంగా ఉంది, ఈరోజు ఇంట్లోనే ఉంటాను అంది. జానకి కూడా బలవంతం చేయలేదు. అంశు నెమ్మదిగా తన గదిలోకి వెళ్ళి తలుపు మూసుకుంది. మంచం మీద కూర్చొని ఫోన్ చేతిలో పట్టుకుంది. దేవాంశ్ పేరు కనిపించిన ప్రతిసారి గుండె కొంచెం బరువెక్కుతుంది, కానీ ఇప్పుడే మాట్లాడే ధైర్యం కూడా లేదు. మరోవైపు దేవాంశ్ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. ఆ ఉదయం అతను నిద్ర లేచినప్పటి నుంచి ఒకటే ఆలోచన, అంశు ఏమనుకుంటుంది, నా గురించి ఏ నిర్ణయం తీసుకుంది అనేది. వసుంధరాదేవి బ్రేక్ఫాస్ట్ కోసం పిలిచినా అతను సరిగా వినలేదు. దేవాంశ్ ఏమైంది, ఎక్కడో ఉన్నట్టున్నావు అని అడిగింది. ఏం లేదమ్మా అని చెప్పి త్వరగా బయలుదేరిపోయాడు. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత కూడా అతని చూపులు మాత్రం ఎప్పుడూ అంశు వచ్చే దారి వైపే ఉన్నాయి. ప్రతిసారి లిఫ్ట్ తెరుచుకున్నా ఆమె వస్తుందేమో అని చూస్తున్నాడు. కానీ సమయం గడుస్తుంది. 9 గంటలు, 10 గంటలు, 11 గంటలు, అంశు మాత్రం రాలేదు. మొదట్లో బహుశా లేట్ అయిందేమో అనుకున్నాడు, కానీ మధ్యాహ్నం అయ్యేసరికి అతని గుండెల్లో ఆందోళన మొదలైంది. ఎక్కడైనా నా వల్ల బాధపడి ఉద్యోగానికి రాకుండా ఉందా అనే ఆలోచనే అతన్ని మరింత టెన్షన్ పెట్టింది. చివరికి ఆగలేక ఫోన్ తీసి కాల్ చేశాడు. రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ కాల్ చేశాడు, మళ్ళీ లిఫ్ట్ చేయలేదు. మూడోసారి, నాలుగోసారి అయినా స్పందన లేదు. ప్రతిసారి కాల్ కట్ అయినప్పుడు దేవాంశ్ గుండె మరింత బరువెక్కుతుంది. కనీసం మాట్లాడైనా ఉండాలి అని తనలో తాను అనుకున్నాడు. ఆ రోజు మొత్తం పని మీద దృష్టి పెట్టలేకపోయాడు. ఫోన్ స్క్రీన్ వైపు, ఆఫీస్ గేట్ వైపు, మళ్ళీ ఫోన్ వైపు చూస్తూనే ఉన్నాడు. మరోవైపు అంశు గదిలో కూర్చొని ఫోన్ స్క్రీన్ మీద మెరుస్తున్న దేవాంశ్ కాలింగ్ అనే పేరునే చూస్తుంది. లిఫ్ట్ చేయాలనిపిస్తుంది. అదే సమయంలో మాట్లాడడానికి ధైర్యం రావడం లేదు. చివరికి కాల్ కట్ అయిపోయింది. ఆ రోజు రాత్రి చాలా ఆలోచించిన తర్వాత అంశు చివరికి ఒక నిర్ణయానికి వచ్చింది. అది తీసుకోవడం సులభం కాదు, కానీ తన మనసు చెప్పిందే వినాలని అనుకుంది. మరుసటి రోజు ఉదయం చాలా రోజుల తర్వాత కాస్త ప్రశాంతంగా లేచింది. ముఖంలో ఒక స్థిరత్వం కనిపిస్తుంది. ఇంట్లో వాళ్ళతో కూడా మామూలుగా మాట్లాడింది. జానకి, బిందు ఇద్దరూ ఆమె మళ్ళీ మామూలు అవుతున్నట్టు చూసి కొంచెం రిలీఫ్ ఫీల్ అయ్యారు. అంశు మాత్రం తన మనసులో ఉన్న నిర్ణయాన్ని ఎవరితోనూ పంచుకోలేదు. నిశ్శబ్దంగా రెడీ అయి ఆఫీస్కి బయలుదేరింది. మరోవైపు దేవాంశ్ పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. 2 రోజులుగా అతను సరిగ్గా నిద్రపోలేదు. అంశు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం, ఆఫీస్కి రాకపోవడం అతన్ని మరింత ఆందోళనకి గురి చేశాయి. ఆ ఉదయం కూడా ఆఫీస్కి వస్తూ తనలో తాను ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆ రోజు కూడా రాకపోతే సాయంత్రం వాళ్ళ ఇంటికి వెళ్ళైనా మాట్లాడాలి అని అనుకున్నాడు. కానీ ఆఫీస్కి వచ్చిన కొద్దిసేపటికే లిఫ్ట్ తెరుచుకొని అంశు బయటకు వచ్చింది. ఆమెని చూసిన క్షణంలో దేవాంశ్ గుండెల్లో పేరుకున్న భారంలో సగం తగ్గిపోయింది. 2 రోజులుగా కనిపించని ఆమె ఇప్పుడు తన కళ్ళ ముందు ఉంది. అంతే, చాలు అనిపించింది. కానీ ఆమె ముఖంలో కనిపిస్తున్న ప్రశాంతత అతన్ని మరింత టెన్షన్ పెట్టింది. ఏ నిర్ణయం తీసుకుందో అనేది అతని మనసులో తిరుగుతుంది. అయినా తనని తాను కంట్రోల్ చేసుకున్నాడు. అడగకూడదు, తను చెప్పే వరకు వెయిట్ చేస్తాను అని అనుకున్నాడు. సమయం నెమ్మదిగా గడుస్తుంది. దేవాంశ్ పని చేస్తున్నట్టు కనిపిస్తున్నా అతని చూపులు మాత్రం అప్పుడప్పుడు అంశు వైపే వెళ్తున్నాయి. దాదాపు గంట తర్వాత అంశు చేతిలో ఒక ఫైల్తో అతని క్యాబిన్ ముందు ఆగింది. తలుపు తట్టి లోపలికి వచ్చింది. కమేన్ అన్నాడు దేవాంశ్. అంశు నిశ్శబ్దంగా వచ్చి ఫైల్ అతని టేబుల్ మీద పెట్టింది. దేవాంశ్ దాన్ని తెరిచి చూడగానే అతని ముఖం ఒక్కసారిగా మారిపోయింది. అది ఇంటర్న్షిప్ నుంచి విత్డ్రా అవుతున్నట్టు రాసిన లెటర్. ఒక్క క్షణం అతని మాట్లాడలేకపోయాడు. ఏంటిది అంశు అని ఆశ్చర్యంగా అడిగాడు. అంశు ప్రశాంతంగానే నిలబడి ఉంది. నేను ఇంటర్న్షిప్ ఆపేస్తాను అంది. ఆ మాట విన్న క్షణంలో దేవాంశ్ నిజంగానే షాక్ అయ్యాడు. అంశు, నువ్వు సీరియస్గా మాట్లాడుతున్నావా అని అడిగాడు. అవును అంది. దేవాంశ్ వెంటనే తన కుర్చీ నుంచి లేచాడు. ప్లీజ్ అంశు, ప్రొఫెషనల్ లైఫ్కి పర్సనల్ లైఫ్కి లింక్ పెట్టకు, అది వేరు ఇది వేరు అన్నాడు. అంశు మౌనంగా వింటుంది. నీకు నా మీద ఆ ఫీలింగ్స్ లేకపోతే లేదు అని చెప్పు, ఉంటే ఉంది అని చెప్పు, అంతేకాని ఈ నిర్ణయం ఎందుకు అని అడిగాడు. అతని గొంతులో బాధ స్పష్టంగా వినిపిస్తుంది. ఇది నీ కెరీర్, నీ డ్రీమ్, నువ్వెంత కష్టపడి ఇక్కడికి వచ్చావో నాకు తెలుసు అన్నాడు. కొన్ని క్షణాలు మౌనం నెలకొంది. చివరికి అంశు నెమ్మదిగా మాట్లాడింది. దేవాంశ్, నాకు మీ మీద ఎప్పుడూ ఒక మంచి ఫ్రెండ్ అనే అభిప్రాయం మాత్రమే ఉంది. అంతకంటే ఎక్కువగా నేను ఎప్పుడూ ఆలోచించలేదు అంది. ఆ మాటలు దేవాంశ్ చెవుల్లో పడగానే అతని గుండె ఒక్కసారిగా భారంగా మారిపోయింది.
ఇదే సమాధానం వస్తుందేమో అని భయపడ్డాడు, కానీ నిజంగా ఆ మాటలు వినడం మాత్రం చాలా కష్టంగా అనిపించింది. కొన్ని సెకండ్ల పాటు అతని ముఖంలో ఎలాంటి భావం కనిపించలేదు. అది బాధ కాదా, షాక్ కాదా, లేక రెండు కలిసినవా అనేది కూడా అర్థం కాలేదు. కానీ లోపల మాత్రం అతని మనసు ముక్కలవుతుంది. ఎన్నో రోజులుగా తన గుండెల్లో దాచుకున్న ఆశలు ఒక్కొక్కటిగా కూలిపోతున్నాయి. అయినా ఆ బాధని బయటికి చూపించలేదు, ఎందుకంటే ఆమె ముందు బలహీనంగా కనిపించాలనుకోలేదు. కొద్దిసేపు మౌనంగా నిలబడి ఉన్న తర్వాత దేవాంశ్ బలవంతంగా ఒక చిరునవ్వు నవ్వాడు. ఇట్స్ ఓకే అన్షు అన్నాడు. ఆ మాట చెబుతుంటే అతని గొంతు కొద్దిగా బరువెక్కింది. నీ ఒపీనియన్ చెప్పావు, నేను రెస్పెక్ట్ చేస్తాను అన్నాడు. అన్షు అతని వైపు చూసింది. కానీ ఇంటర్న్షిప్ ఆపే నిర్ణయం మాత్రం రీకన్సిడర్ చెయ్యి, అది నీ ఫ్యూచర్ అన్నాడు. ఆ తర్వాత కాసేపు నిశ్శబ్దంగా ఉండి, మళ్ళీ నీ వర్క్ చేసుకో, ఇక నుంచి నేను నిన్ను ఈ విషయం గురించి మళ్ళీ డిస్టర్బ్ చేయను అని చెప్పాడు. అంచు ఏం మాట్లాడకుండా తలుపి బయటకు వెళ్ళిపోయింది. ఆమె బయటకు వెళ్ళిన వెంటనే దేవాంశ్ తన కుర్చీలో కూర్చున్నాడు, కానీ పని చేయలేకపోయాడు. కంప్యూటర్ స్క్రీన్ కనిపిస్తుంది, కానీ దానిపై ఏముందో అర్థం కావడం లేదు. అంచు చెప్పిన ఒక్క మాట మాత్రమే మళ్ళీ మళ్ళీ వినిపిస్తుంది. నాకు మీ మీద ఫ్రెండ్ అనే అభిప్రాయం మాత్రమే ఉంది. చివరికి అక్కడ ఒక్క నిమిషం కూడా ఉండలేకపోయాడు. తన ఫైళ్ళు మూసి ఎవరికేం చెప్పకుండా ఆఫీస్ నుంచి బయటకు వెళ్ళిపోయాడు. అతను వెళ్తుండగా చాలామంది గమనించారు. ఎప్పుడు పని మధ్యలో వెళ్ళని దేవాంశ్ ఇలా వెళ్ళిపోవడం అందరికీ ఆశ్చర్యంగా అనిపించింది. ఆ దృశ్యం అంశు కూడా చూసింది. క్యాబిన్ నుంచి బయటకు వస్తున్న అతని అడుగుల్లో కనిపించిన నిరాశ, కళ్ళల్లో దాచుకున్న బాధ ఆమె గమనించింది. ఆ క్షణంలో ఆమె గుండెల్లో కూడా ఏదో తెలియని బాధ కలిగింది. తన నిర్ణయం సరైనదే అని అనిపిస్తుంది, కానీ దేవాంశ్ ముఖంలో కనిపించిన ఆ నిశ్శబ్దమైన బాధ మాత్రం ఆమె మనసుని వదలడం లేదు. మొదటిసారి అతను బాధపడుతున్నాడని చూసి తనకి బాధగా అనిపించింది. అదే భావం ఎందుకో మాత్రం ఆమెకి ఇంకా అర్థం కాలేదు. సో మరి చూద్దాం ముందు ముందు వీళ్ళ జర్నీ ఎలా ఉండబోతుంది, ఒకే ప్లేస్లో ఎలా ఫేస్ చేసుకోగలుగుతారు, ఎలా ఉంటుంది అనేది ముందు ముందు ఎపిసోడ్లో చూద్దాం. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, అండ్ అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి పాయింట్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ.